నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొప్పం నియోజకవర్గం కంగుంది గ్రామ రైతుల 61 ఏళ్ల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం. 322 పేద కుటుంబాలకు 460 ఎకరాల భూములకు పట్టాలు అందించిన సీఎం. ప్రజల బాగోగుల్ని చూసుకోవాల్సిన ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి ప్రశ్నించే వారిపై కక్ష సాధింపులకు దిగుతుంది. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్. ఉక్కు పరిశ్రమను తానే తెచ్చినట్లు జమ్మలమడుగులో చంద్రబాబు ఓకదంపుడు ఉపన్యాసం. తీవ్రస్థాయిలో విమర్శలకు పించిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. నటుడు ప్రకాష్ రాజ్ వైసీపీ కోవట్టుగా పనిచేస్తున్నారన్న జనసేన నేత కిరణ్ రాయల్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపణ. చిత్తూరు జిల్లా కొప్పం నియోజకవర్గంలోని కంగుంది గ్రామంలో 61 ఏళ్లుగా నలుగుతున్న తీవ్రమైన భూ సమస్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు శాశ్వత పరిష్కారం చూపారు. కంగుందిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 322 రైతు కుటుంబాలకు చెందిన 460.19 ఎకరాల భూమికి సంబంధించిన డీకేటీ పట్టాలను ఆయన స్వయంగా పంపిణీ చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కంగుంది రైతుల సమస్య తనను చాలా కాలంగా కలిచివేసిందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు భూమి కోసం పడుతున్న వేదనకు ముగింపు పలకడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలియజేశారు. 61 సంవత్సరాల అంటే 6 డికేడ్స్ సమస్య. మీరు తిరగని చోటు లేదు. మీరు చాలా బాధపడ్డారు. ఈరోజు అలాంటి ఒక మహత్తర కార్యక్రమం, ఒక పవిత్రమైన కార్యక్రమం, ఒక హిస్టారికల్ ఈవెంట్ కంగుంది ఫోర్ట్ సాక్షిగా ఈరోజు మీ అందరికీ పట్టాలు ఇస్తున్నాం. దీనికి మామూలుగా అయితే అసాధ్యమైన పని. మనసుంది, న్యాయం మీ పక్కనుంది, ధర్మం మీ పక్షానుంది. అందుకే నేను ఆలోచించి ఇది మామూలుగా గవర్నమెంట్ ల్యాండ్ అయినా లేకపోతే రికార్డులో మీది అయిన పూర్తిగా ఉన్నా మీకు పట్టా ఇవ్వడం పెద్ద కష్టం కాదు. కానీ కాలక్రమేణా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. నేను అన్ని రెవెన్యూ రికార్డులు, న్యాయపరమైన అంశాలన్నిటి కూడా సమగ్రంగా పరిశీలించాం. మానవతా దృక్పథంతో ఆలోచించాం. అందుకే మీరు చూస్తే 26 జూన్ 29న జారీ చేసిన జీఓఎంఎస్ నెంబర్ 391 ద్వారా 529.34 ఎకరాల ప్రభుత్వ భూమిని అడవి పరంబోకు నుంచి, గుర్తుపెట్టుకోండి, అడవి పరంబోకు నుంచి అసైన్డ్ వేస్ట్ డ్రైగా వర్గీకరించడానికి సాక్షాత్తు క్యాబినెట్ మీటింగ్లోనే పెట్టి దీన్ని ఫైనలైజ్ చేశాం. ఇది మామూలుగా అయితే కష్టం. అందుకే ఇది కలెక్టర్ గారు రికమెండ్ చేయడం కానీ, అడ్డంకులు కానీ, చిక్కుముళ్ళన్నీ ఇప్పడం కానీ, అక్కడి నుంచి ఒక సంకల్పం, ఆ సంకల్పం కూడా ఒక దృఢ సంకల్పం. న్యాయం మీ పక్షానుంది, ధర్మం మీ పక్షానుంది. నేను కూడా మానవతతో న్యాయం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. BSO 15 ప్రకారం అర్హులైన సాగుదారులకు డీకేటీ పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. ఈరోజు 322 మంది అర్హులైన లబ్ధిదారులకి 460.19 ఎకరాలు పట్టాలు ఇవ్వడం నా చరిత్రలో ఒక ఆనందమైనటువంటి రోజు. ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. ఇందులో కూడా బీసీ కుటుంబాలు 253, ఓసీ కుటుంబాలు 10, ఎస్సీ కుటుంబాలు 13, ఎస్టీ కుటుంబాలు 46 ఉన్నాయి. ఈరోజు ఒకటే ఆలోచించాం, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు. దీన్ని నమ్ముకొని తరతరాలుగా డికేట్స్గా మీరందరూ ఉన్నారు. అది మీకు న్యాయం చేయాలి. అదే మా నిబద్ధతకు కూడా
నిదర్శనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ఆ పనే ఈరోజు చేశాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, భూమి అనేది కేవలం ఆస్తి కాదు, ఒక కుటుంబానికి భద్రత, గౌరవం, భవిష్యత్తు కూడా భరోసా. ఈ పట్టా రైతన్నకు ఆత్మవిశ్వాసం, పేద కుటుంబానికి గౌరవప్రదంగా జీవించే అవకాశం. ఇప్పుడే ఆడబిడ్డ చెప్పింది, ఎన్నో ఇబ్బందులు పెట్టారు, బయటేసే పరిస్థితి. రాష్ట్రంలో ప్రజల బాగోగుల్ని చూసుకోవాల్సిన ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి ప్రశ్నించే వారిపై కక్ష సాధింపులకు దిగుతుందని యూట్యూబ్ జర్నలిస్టులు రావణ్, కేవీ రెడ్డి అరెస్టులే ఎందుకు నిదర్శనమని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి వస్తే రిసీవ్ చేసుకునేందుకు కూడా చంద్రబాబు తీరిక లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, లాకప్ డెత్లు జరుగుతున్నాయని ఆరోపించారు. నాకు హోంమంత్రి ఇస్తే నీ సంగతి తేల్చేస్తా అని ఒకరు అంటుంటే, హోంమంత్రి తనను ప్రశ్నించిన వారిని టార్గెట్ చేస్తుంటే శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన శాఖ చూస్తున్న ముఖ్యమంత్రి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ రాష్ట్రంలో పర్యటనలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడుతుంటే మనం ఇప్పటివరకు మామిడి పండుతో పాటు ఇవాళ టమాటా గిట్టుబాటు ధర లేక, ఒక పక్క పొగాకు, ఒక పక్క జొన్నలు, ఒక పక్క మామిడి పండు, ఏ పంటకి గిట్టుబాటు ధర లేకుండా రైతులు బాధపడుతుంటే, ఇగో తొలకలు స్టార్ట్ అయిపోయింది, వర్షాలు పడుతున్నాయి, యూరియా దాని మీద ఎరువులు వేసుకుంటామంటే యూరియా దొరకలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంటే అవి చూడట్లేదు. ఎంతసేపు నీటిని నాకు హోంమంత్రి ఇస్తే ఈ సంగతి చేస్తాను ఒకరంటే, హోంమంత్రి గారు వచ్చి వారు వచ్చి రాష్ట్రంలో హోంమంత్రి వారి పనులు వాళ్ళు చూసుకుంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పోర్టుపోలి అయితే, ఆయన వచ్చి నెమ్మదినట్టు గాలి కబుర్లు చెప్తూ రాష్ట్రం అంతా ఆయన తిరుగుతుంటే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏవైతే శంకుస్థాపన చేసి ఏవైతే కార్యక్రమాలకి మళ్ళీ తిరిగాడికి మళ్ళీ శంకుస్థాపన చేస్తూ భూమి పూజ చేస్తూ కార్యక్రమాలు జరుగుతున్నారు తప్ప వాస్తవ విషయాలు ఏమి జనానికి ప్రజలకి ఏం లేవు. ఎంతసేపు రెండు సంవత్సరాలు దాటింది ఈ రాష్ట్రంలో. కన్స్ట్రక్టివ్గా ఇదిగో రాష్ట్రంలో ఈ అభివృద్ధి కార్యక్రమం చేస్తామని చెప్పానండి లే. ఎంతసేపు నేను నిన్న కూడా శంకుస్థాపన చేసామంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చేసి ఆ కార్యక్రమానికి అనుమతి ఎంత ఇచ్చేది చేస్తే, ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఒత్తిడి తాక, వాళ్ళకి బేరాలు కుదరక, వాళ్ళకి సెటిల్మెంట్లు అవ్వక, మళ్ళీ నిన్న వచ్చి దానికి మళ్ళీ భూమి పూజ, మళ్ళీ పనులు ప్రారంభం, దానికి ఇంకో కొత్త పేరు. ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళిపోయిన పారిశ్రామిక విధానం మాట్లాడతారంటే అక్కడ లేదు, ఎంతసేపు విధానం లేదు. ఎంతసేపు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేకపోతే ఆ పార్టీలో నాయకుల మీద, వాళ్ళ మీద వ్యక్తిగత దోషణలు, ఆరోపణలు తప్ప అసలు ఆ విషయమే లేదు. సుమారు ఈ 2 సంవత్సరాల్లోనూ 3 లక్షల కోట్ల పైనే అప్పు తీసుకొచ్చారు. ఏం చేశారంటే ఏం చేయలే. పోయి కొత్త స్కీమ్ ఏదైనా ఇచ్చారంటే ఒక కొత్త స్కీమ్ లేదు. ఏది ఇచ్చిన పెన్షన్ నుంచి 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేశారు తప్ప 3 సిలిండర్లు ఇస్తున్నారు, ఇది 1.60 ఇచ్చారు, ఇచ్చారు, అవి కూడా పూర్తిగా ఇవ్వలే. సున్నా వడ్డీని తీస్తారు, మా మహిళలకు ఇచ్చే సున్నా వడ్డీని అడిగెక్కించారు, బస్సు ఎక్కమ్మా అని చెప్పని బస్సు ఎక్కించారు. అది ఎక్కడికి? ఎక్స్ప్రెస్ కాదు, లోకల్కి, లోకల్ బస్సు ఎక్కించారు. దాన్ని బచ్చన్మంగా సున్నా వడ్డీ ఇచ్చిన సున్నా వడ్డీని తీశారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఇచ్చే సున్నా వడ్డీని. స్కూల్స్లో చూస్తే అప్పుడు చేసిన స్కూల్స్ని ఎంత అందంగా తయారీ, ఎంత బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతున్న తరుణంలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఆపేశారు. ఎక్కడెక్కడే వేసిన అక్కడే ఉన్నాయి. 2 సంవత్సరాల పని ఎక్కడే ఏ స్కూల్ పని అవ్వట్లేదు.
చెట్టు కింద చదువుతున్న వాళ్ళు చెట్టు కిందనే ఉన్నారు, ఇంకానా అవుతున్నాయి. మొన్న ఇప్పుడు చూశాను, ఈ కేంద్ర మంత్రిను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి వచ్చి కూర్చుకొచ్చి వెళ్ళి ఈ డిజిటల్ విధానం ఈ కార్యక్రమం ఎప్పుడు చూడలేదు, బ్రహ్మాండంగా. వైఎస్ జగన్ చొరవ శ్రమతో ఏర్పాటై 2023 ఫిబ్రవరిలో శంకుస్థాపన జరిగిన జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ కి చంద్రబాబు మరోసారి శంకుస్థాపన చేశారని, గత ప్రభుత్వ కృషిని తన ఖాతాలో వేసుకోవాలని చూసిన చంద్రబాబు క్రెడిట్ చోరీ కుట్రలు బట్టబయలయ్యాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. కడపలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్ పెట్టిన రాజకీయ భిక్షతో బతుకుతూ ఇప్పుడు గతం మరిచి వెర్రవీగుతున్న ఆదినారాయణ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పునఃప్రారంభించడము శుభ పరిణామము, మంచి పరిణామము. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2023 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ ఎండి సజ్జన్ జిందాల్ గారు, వీళ్ళిద్దరూ కలిసి 2023 ఫిబ్రవరి మాసంలో శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ అదే ప్రాజెక్టును రెండోసారి చంద్రబాబు నాయుడు గారు నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఒక్కసారి గమనిస్తే ఏదో జిందాల్ సంస్థను, జేఎస్డబ్ల్యూ స్టీల్ సంస్థను ఆయనే సంప్రదించినట్టు, ఆయనే పరిశ్రమ తెచ్చినట్టు ఆయన ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు, క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేసినారు. కానీ పాపం దురదృష్టం చంద్రబాబు నాయుడుకు నిన్న సాయంత్రమే మొత్తం గాలంతా పోయింది. నిన్న సాయంత్రం జేఎస్డబ్ల్యూ స్టీల్స్ అధినేత సజ్జన్ జిందాల్ గారు రీట్వీట్ చేస్తూ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనుల వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన సహకారం వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల వల్ల ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగలుగుతున్నానని చెప్పి చాలా స్పష్టంగా ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్తో నిజంగా మాలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ ప్రయత్నాన్ని మొత్తాన్ని కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ యాజమాన్యము, ఆ సంస్థ ఎండీనే పూర్తిగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. మరి ప్రజలంతా కూడా గమనించారు నిన్నటి రోజున. వాస్తవానికి ఒక్కసారి జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమకు సంబంధించిన గతాన్ని ఒక్కసారి నెమరవేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే మనందరికీ తెలుసు 2007 సంవత్సరంలో జూన్ మాసంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మిణి స్టీల్స్కు శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 1,000-1,200 కోట్ల రూపాయల పనులు కూడా బ్రహ్మిణి స్టీల్స్ అప్పటికే చేసింది. రాజశేఖర రెడ్డి గారు 2009లో మరణించే నాటికే 1,200 కోట్ల రూపాయల పనులు బ్రహ్మిణి స్టీల్స్ అప్పటికే పనులు చేసింది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అనేక కారణాల వలన, అదేవిధంగా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన ఆ పనులు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కూడా మనమంతా గతంలో చూసినాం. ఆ తర్వాత మళ్ళా 2018 సంవత్సరంలో మన రాష్ట్రం విడిపోయినాక 2018 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో సరిగ్గా జనరల్ ఎలక్షన్స్కు 3 మాసాల ముందు డిసెంబర్ మాసంలో 2018 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎం కంబాలదిన్న అనే గ్రామంలో మైలవరం మండలంలో మరి ఉక్కు పరిశ్రమకు భూమి పూజ చేసినారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు శంకుస్థాపన చేసినారో, ఎందుకు భూమి పూజ చేసినారో ఆయనకే తెలియాలి బహుశా. కారణం ఏంటంటే ఎవరు నిర్మిస్తున్నారో తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జేఎస్డబ్ల్యూ స్టీల్స్ కలిసి శంకుస్థాపన చేసినారని చెప్తున్నాం కదా. కంబాలదిన్నెలో 2018 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు తాను మాత్రమే భూమి పూజ చేసినారు. ఎవరు నిర్మిస్తున్నారో తెలియదు. అంటే కేవలం ఎన్నికల కోసం, ఎన్నికల స్టంట్ మాత్రమే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన శంకుస్థాపన అనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన పరిణామాలు కూడా ఒక్కసారి మీరందరూ కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా.
2019లో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ అనే ఒక సంస్థను గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఫామ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ సంస్థను జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాంగ్ ప్రైవేట్ యాజమాన్యము, ఒక బలమైన ప్రైవేట్ యాజమాన్యం ముందుకు వస్తేనే ఉక్కు పరిశ్రమ నిర్మించడం పూర్తిగా సాధ్యమవుతుంది. మనం ప్రభుత్వం నుంచి డబ్బులు పెట్టి వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలంటే ఎంతో కాలం పడుతుంది. అంత ఆర్థికంగా ప్రభుత్వం అంత భారం కూడా మోసే పరిస్థితి ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తానే స్వయంగా టాటా వంటి సంస్థలతో, ఎస్ఆర్ స్టీల్స్ వంటి సంస్థలతో, జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్స్ వంటి సంస్థలతో ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారే సంప్రదింపులు జరిపి జేఎస్డబ్ల్యూ స్టీల్స్ సంస్థను ఒప్పించి జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 21, 2022 బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.